Laplace transform means the transfers the one function to another function. First, suppose you have to take the differential equation. Suppose x square. The differentiation table d by dx of x square. Into వస్తుంది 2x. అంటే ఇక్కడ చేంజ్ చేసాం. x square డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది 2x అని చెప్తామండి. అలాగే ఇంటిగ్రేషన్ లో అవుతే సపోజ్ ఇంటిగ్రల్ x పవర్ n dx is equal to చేస్తే కనుక ఎంత వస్తుంది మనకి x పవర్ n plus 1 by n plus 1 అనే వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్. అంటే డిఫరెన్షియేషన్ లో x స్క్వేర్ ని ట్రాన్స్ఫర్ చేస్తే డిఫరెన్షియేషన్ తోటి ఎంత వస్తుంది 2x వస్తుంది. x పవర్ n dx ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత ట్రాన్స్ఫర్ అయింది x పవర్ n plus 1 by n plus 1 అనేది ట్రాన్స్ఫర్ అయింది. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అది ఒక ఆపరేటర్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ఆపరేటర్. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక ఫంక్షన్ నుంచి సపోజ్ ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో జనరల్ గా ఏం ఇస్తారంటే ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ f of t ఉంటుంది. f of t అనే ఫంక్షన్ తీసుకుని దాన్ని ఈ లాప్లాస్ అప్లై చేసి ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే రిజల్టెంట్ ఫంక్షన్ ఎలా ఉంటుందండి f of s అంటే s లో ఉంటుంది. అంటే t లో ఉన్న ఫంక్షన్ ని ఎందులో చేంజ్ చేస్తాం s లో చేంజ్ చేస్తాం. దేనిలో ఉపయోగించి లాప్లాస్ ఉపయోగించి చేంజ్ చేస్తే దాని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి అంటాం. ఇక్కడ లాప్లాస్ ఎలా అప్లై చేస్తాం అంటే సపోజ్ f of t అనే ఫంక్షన్ ఇచ్చారు. దీన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలా f of t అని చెప్పి రాస్తాం. అంటే ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ అది t లో ఉండొచ్చు లేదా x లో ఉండొచ్చు. జనరల్ గా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఫంక్షన్ ఎలా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంటుందండి. t లో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి ఈ ఫంక్షన్ చేంజ్ చేస్తున్నాం. వేరొక ఫంక్షన్ లోకి చేంజ్ చేస్తే వేరొక ఫంక్షన్ లో కానీ ఇందులో చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ s లోకి చేంజ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ ఫంక్షన్ ఏమవుతుంది దాన్ని f of s అని చెప్పి అంటాం లేదా f bar of s అని చెప్పి అంటాం. అంటే కొన్ని టెక్స్ట్ బుక్ లో f of s ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్ లో f bar s అని చెప్పి ఉంటుంది. ఎలా ఉన్నా కూడా ఏదో తీసుకున్నాం మనం f of s ని తీసుకున్నాం అండి. మరి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అసలు చేయాలంటే ఏమవ్వాలంటే డిఫరెన్స్ ఏం లేదండి. సపోజ్ ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుంటే f of t అనే ఫంక్షన్ తీసుకుంటే కనుక ఈ దీనిలో ఉన్న వాల్యూ ఏమవ్వాలి t అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే కనుక అప్పుడు ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒక ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అవుతే కనుక ఏ ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అవుతే కనుక ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt అనే ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అవుతే కనుక ఇక్కడ ఫంక్షన్ ఏముంది దిస్ ఇస్ ద ఫంక్షన్ f of t అనేది ఈ ఫంక్షన్ కానీ ఈ ఇంటిగ్రల్ కనుక ఎగ్జిస్ట్ అవుతే అప్పుడు దాన్ని ఏమంటారు ఆ ఫంక్షన్ ని ఎలా f of t అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t అని చెప్పి రాస్తాం. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t. మరి రిజల్టెంట్ ఫంక్షన్ ఎలా ఉంటుందండి f of s లో ఉంటుంది. f of s లో ఉంటుంది అన్నమాట. అంటే దీని డెఫినేషన్ ఇది. ఏంది ఇక్కడ f of t అనే ఫంక్షన్ డిపెండ్ ఫర్ ఆల్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఇస్ డినోటెడ్ బై అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా డినోట్ చేస్తాం డినోటెడ్ బై ఫంక్షన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా f of t అని డినోట్ చేసి అండ్ డిఫైన్డ్ యాస్ ఎలా డిఫైన్ చేస్తాం అండి ఎలా f of t is equal to ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt కనుక ఎగ్జిస్ట్ అవుతే కనుక ఈ ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అంటే కనుక అప్పుడు ఈ ఫంక్షన్ f of t అనే ఫంక్షన్ ఏమంటాం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఫంక్షన్ f of t అని చెప్పి అంటాం. వచ్చే రిజల్టెంట్ ఫంక్షన్ వచ్చేది ఎలా ఉంటుంది ఇచ్చిందేమో t లో ఉంటుంది వచ్చేది ఏముండొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ s లో కనుక దాన్ని ఎలా డినోట్ చేస్తామండి f of s అని చెప్పి డినోట్ చేస్తామండి. f of s అని డినోట్ చేస్తాం. మరి ఈ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయడానికి కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే మన ఫార్ములాస్ మన డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి అలాగే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా ఇక్కడ ఏమంటామంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ some standard functions. ఫస్ట్ ఏం చెప్తున్నామండి ఫస్ట్ స్టాండర్డ్ ఫంక్షన్ ఏం చెప్తున్నాం L1 is equal to ఎంత వాల్యూ ఎంత 1/s అంటే ఇక్కడ s అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 0 అవుతుంది కదా ఆ వాల్యూ మనం అన్డిఫైన్ కాబట్టి. అంటే దీని ప్రూఫ్ ఎలా చేస్తాం ప్రతిదీ ప్రూఫ్ కూడా దేని ప్రకారం చేస్తామండి బై ది డెఫినేషన్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామండి. బై ది డెఫినేషన్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏం చెప్తుంది బై డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ డెఫినేషన్ రాస్తాం L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t into dt. अब चलिए फर्स्ट वन ఇక్కడ f of t అని తీసుకున్నామండి హియర్
f of t is equal to ఎంత తీసుకుంటాం 1 ఫస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి f of t ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to infinity e power minus st 1 into dt అప్పుడు ఎంత వచ్చింది ఇంటిగ్రల్ 0 to infinity e power minus st dt అప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి మనకు తెలుసు కదా e power x ఇంటిగ్రేషన్ is e power x by a మనకు తెలుసు కదా e power minus x into dx integration is e power minus ax by minus a అలాగే దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత e power minus st by minus s upper limit is infinity lower limit is 0 upper limit is infinity lower limit is 0 ఫస్ట్ ఇప్పుడు రాయండి ఫస్ట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి ఫస్ట్ అప్పర్ లిమిట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు t చేసాం కాబట్టి t ఉన్న చోట ఫస్ట్ అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్ e పవర్ s into infinity by minus s minus e power minus s into తర్వాత లోయర్ లిమిట్ 0 divided by minus s ఇప్పుడు ఇచ్చేస్తే ఎంత e power s into infinity e power infinity got e power minus infinity by minus s minus into minus plus e power 0 by s రాసారా రాసారమ్మా కూర్చోండి e పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అవుతుందంటే 0 ఎలా అంటే చూడండి మనకు తెలుసు e పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఎలా రాయొచ్చు 1 బై e పవర్ ఇన్ఫినిటీ అని రాయొచ్చు కదా 1 బై e పవర్ ఇన్ఫినిటీ అంటే ఎంత e పవర్ ఇన్ఫినిటీ కదా 1 బై ఇన్ఫినిటీ అంటే ఎంత 0 దాని వాల్యూ అంటే డైరెక్ట్ రాయొచ్చు మీకు తెలియడం గురించి రాశాను e పవర్ మైనస్ ఇన్ఫినిటీని a పవర్ మైనస్ x ఈజ్ ఈక్వల్ 1 బై a పవర్ x ఎలా రాస్తామో అలాగే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఎలా రాశానండి ఈజ్ ఈక్వల్ 1 బై e పవర్ ఇన్ఫినిటీ e పవర్ ఇన్ఫినిటీ అంటే ఎన్నిసార్లు రాస్తే ఇన్ఫినిటీ కదా ఇన్ఫినిటీ కాబట్టి ఈజ్ ఈక్వల్ 1 బై ఇన్ఫినిటీ 1 బై ఇన్ఫినిటీ అంటే దాని వాల్యూ ఎంత 0 కాబట్టి డైరెక్ట్ గా రాస్తాను e పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఇస్ 0 బై మైనస్ s ప్లస్ e పవర్ 0 అంటే 1 బై s అప్పుడు ఎంత 0 ప్లస్ 1 బై s దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 1 బై s అప్పుడు therefore L of 1 is equal to 1 by s s అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ 0 కాకూడదండి ఇది L of 1 L of 1 అలా నెక్స్ట్ రాయండి రెండోది సెకండ్ ప్రాపర్టీ అదే సెకండ్ ఫంక్షన్ L of e power at is equal to 1 by s minus a if s minus a greater than 0 అంటే ఎట్టి పరిస్థితుల్లో s minus a greater than 0 అవ్వాలండి అంటే s minus a is equal to 0 అవ్వకూడదు లేదా s greater than a అవ్వాలి అలా కూడా రాసుకోవచ్చు కావాలంటే దీనే a అంటే పంపించి s greater than a అలా కూడా రాయొచ్చు ఫస్ట్ దీన్ని కూడా ప్రూఫ్ ఎలా రాస్తాం ఫస్ట్ డెఫినిషన్ రాయండి డెఫినిషన్ చెప్పాం కదా బై ది డెఫినిషన్ ఆఫ్ Laplace transform the L of function f of t is equal to integral 0 to infinity e power minus st f of t into dt
Right here, f of t is equal to how much here? E power at. Now we have to substitute the definition. L of e power at is equal to integral 0 to infinity e power minus at e power at into dt. Now we have to observe that here a power m into a power m is there. A power m into a power n is there. అంటే a power m plus n కింద రాయొచ్చు కదా. మనం చేస్తున్న ఫార్ములా a power m into a power n is equal to a power m plus n. Bases are equals, powers must be added. That's why you can write that integral 0 to infinity e power minus st plus at into dt. From the first term t is there, second term is also t is there. So we have to take the common from the two terms. You can take the minus t is common. Then integral 0 to infinity e power minus t is common. Then s minus a into dt. Again, this is the form of the integral e power ax into dx. Integral e power minus x dx formula is e power minus x by a. ఇక్కడ x అంటే t, integration with respect to t చేస్తాం కాబట్టి రిమైనింగ్ అంతా కాన్స్టెంట్. Here s minus a is the constant. Here s minus a is the constant. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే that is equal to e power minus integration e power minus t into s minus a by the t power minus of s minus a. Upper limit is infinity, lower limit is 0. First we have to substitute the upper limit infinity, then lower limit 0. Here integration with respect to t, so we have to replace the t is replaced by first we have to upper limit and then lower limit. Then first we have to substitute the upper limit to integral minus infinity into s minus a by minus s minus a minus e power minus t into t at means 0 into s minus a by minus of s minus a. Or simply I say minus infinity s minus a is minus infinity divided by minus of s minus a, minus into minus plus 0 into something is 0, or e power 0 by s minus a. Here we know that e power infinity value is 0. So we have to put e power minus value is e power minus infinity value is 0 by minus s minus a plus e power 0 means 1 by s minus a. 0 by anything is always 0 plus 1 by s minus a. Then therefore L of e power at is equal to 1 by s minus a to be plus minus a greater than 0. This is the second function. Laplace transformations of the e power at. E power at. Let's try it. Third property, third function. Third one is L of e power minus 80. ఇంతకు ముందు ప్లస్ 80 చేసాం, e power minus 80 చేస్తే ఇది ఎంత వస్తుంది? 1 by s plus a if s plus a greater than 0. s plus a greater than 0.
సార్ ఈ సమ్ చెప్పండి సార్, నెక్స్ట్ సమ్ చేస్తాం సార్. అమ్మా ఈ సమ్ చెప్పండి సార్, నెక్స్ట్ సమ్ చేస్తాం అంటున్నాం. Right, first proof kindly. By the definition of the Laplace transform, first definition I will consider by definition of Laplace transform. In definition of L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t into dt. There can definition idandi. Definition note వచ్చే by the definition of the Laplace transform L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t into dt. Here f of t is equal to here f of t is equal to how much? E power minus infinity. So this value substitute in the definition. L of e power minus at is equal to integral 0 to infinity e power minus at. F of t means e power minus at into dt. Now we have to observe the both bases are same. So power must be added. And this is in the form of the a power m into a power n. Then you can write that a power m plus n. That's why you can write that integral 0 to infinity e power minus at into dt. From the two terms you can take the minus t is common. Then you can write that integral 0 to infinity e power minus t is common. Here s plus a into dt. S plus a into dt. Now we have the integration that function. అదే సార్ట్వేర్ రా. పవర్ 2.4 స్టార్ట్ చేయమ్మా క్లాస్. 2.4 స్టార్ట్ చేయలే క్లాస్. చెప్పరా సమ్మ, నెక్స్ట్ సమ్మ. సుధీర్ నువ్వు చెప్పు. నువ్వు చెప్పరా. నాకేమొచ్చురా. రాస్తున్నాడరే. నేను రాయట్లేదు మరి. పైలట్ గా రాతారే నోట్స్. నెక్స్ట్ టైం చేస్తానన్నా సుధీర్ వచ్చేయి. సుధీర్ కుమార్ గారు చేస్తున్నాడు అవుతాయి బాబు. మాట్లాడలేదు మరి మీరే ఏం మాట్లాడలేదు. సుధీర్ గారు నోట్స్ తీసేలాగా ఆగండి సార్, ఇంకా జరపకండి సార్ అన్నాడు. ఉంచండి సార్, అయిపోయింది సార్ అన్నాడు. మళ్ళీ బిస్కెట్లు వెళ్ళా మరి అలాగే నా పేరు గుర్తించుకున్నారు. నువ్వు యాడ్ చేయి పైలట్ కదా. ఏంటి సైలెంట్? ఇదేమన్నానే మ్యూజియం ఏంటి ల్యాబ్ ఉంటాయి కదా ఏంటి బాబు. ఆడకుండా 2.4 చెప్పాలమ్మా సమ్మలో. చెప్తున్నా సార్ లేకపోతే అది పెద్ద బోర్డు మీద సమ్మలో. నోట్స్ కొనుక్కో. నోట్స్ కొనుక్కొని బద్దకమే వెళ్ళలేదు నేను. నువ్వు నోట్స్ పెట్టమన్నా. నువ్వు నోట్స్ రాయడానికి ఎట్లా ఏమైనా రాసామో నువ్వు చెప్పు. స్క్రీన్ షాట్లు తీసానులే, పంప మీరు తీసుకుని ఉంటారులే.
ఆ రాసకంలో వచ్చాం కదా నేను యోగేశ్వరుడనే. బాబు హోస్ట్ సార్ మీలమ్మా వెళ్ళిపోయి మధ్యలో ఉపయోగం లేదు హోస్ట్. బాబు host next హోస్ట్ లేదు న్యాయం బూస్ట్ చేయాలి. లేదు బాబు బూస్ట్. హలో బూస్ట్ ఏటాడు ఏంటి బాధ ఏంటి? సార్ని రమ్మను పిలిచి. సార్ గారు ఎనర్జెటిక్ రాదు తాగడానికి. పాపం మా సార్ పైలట్ గా- సార్ మా ఇచ్చిన పైలట్ చేసేయాలి మరి. కూర్చోండి. ఇప్పుడు ఫస్ట్ ఇందులాగే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. e power minus t on the infinity s plus a by minus s plus a minus t on the 0 s plus a by minus of s plus a e power minus infinity అంటే e power minus infinity by minus of s plus a minus e power minus into minus plus e power 0 by s plus a. e power minus infinity to 0 కాబట్టి 0 by anything is 0 plus 1 by s plus a. That is equal to 1 by s plus a. Après therefore L of e power minus 80 is equal to 1 by s plus a. ఇక్కడ if s plus a is greater than 0. S plus a is greater than 0. This is the third function. Some standard functions of the Laplace transform. They are the 8 functions are there. First L of 1. We already have proved that L of 1 is equal to 1 by s. Next one is L of e power at. That is 1 by s plus a. S minus a. L of e power at is అక్కడ ప్లస్ a వస్తే మనకు వచ్చే దాంట్లో మైనస్ a వస్తుంది. మైనస్ a వస్తే మనకు వచ్చే దాంట్లో ప్లస్ a వస్తుంది. అక్కడ L of e power at is equal to 1 by s minus a. Next one is L of e power minus at is equal to 1 by s plus a. This was the third property, the third function. Third, some standard functions of the Laplace transformation. Next, fourth one is right. L of L of sin 80 is equal to formula అంటే a by s square plus a square. s square plus a square. ఇప్పుడు ఇది ప్రూవ్ చేస్తాం. దేనికైనా సరే ఫస్ట్ డెఫినిషన్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాయాలండి. ఫస్ట్ డెఫినిషన్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాయండి. బై డెఫినిషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ L of f of t is equal to integral 0 to infinity e power minus at f of t into dt. Here f of t is equal to sin 80. Now substitute these values in the formula. Then put f of t by sin 80. Integral 0 to infinity e power minus 80 into sin 80 into dt. We have to observe that this is the integration formula. We know that the integration formula is integral e power ax into sin bx dx. Integral a power x into sin bx dx. E power ax by a square plus b square a sin bx minus b cos dx. A sin bx minus b cos bx. ఈ ఫార్ములా తయారు చేస్తామండి.
అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ చోట సైన్ ఏటీ సబ్స్టిట్యూట్ చేసాం, చేస్తే ఆటోమేటిక్ గా మనకి తెలిసిన ఇంటిగ్రేషన్ ఫార్ములా రూపంలో వస్తుంది. మన ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమో తెలిసి ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ sin bx dx. దాని ఫార్ములా ఏం రాస్తామండి, e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a sin bx మైనస్ b cos bx. హియర్ a అంటే a, b అంటే కూడా ఇక్కడ e పవర్ మైనస్ st ఫార్ములా, e పవర్ మైనస్ st. కాబట్టి ఇక్కడ a అంటే s, b అంటే ఎంత a. In this case here a is s and b is a, then you can write that substitute another. This is equal to a means e power ax and e power minus st by a ante minus s whole square, b ante ikkada a square into a ante minus s into sin at x పదవి st ఉంది కాబట్టి, b అంటే a into cos at. ఇప్పుడు లిమిట్స్ కూడా రాయండి పైన వరకు. అప్పర్ లిమిట్ is infinity, లోయర్ లిమిట్ is 0. ఫస్ట్ సింపుల్ విత్ ఇన్ ది బ్రాకెట్ వాల్యూ సింప్లిఫై చేసి అప్పుడు లిమిట్స్ అప్లై చేద్దామండి. ఫస్ట్ రాయండి e పవర్ మైనస్ st by s square plus a square minus s whole square means s square a square into minus s into sin at minus a into cos at. First upper limit is infinity, lower limit is 0. First t on dot first upper limit substitute చేయండి, t upper limit infinity substitute చేయండి, e power minus s into infinity by s square plus a square minus s into sin a into infinity minus a into cos a into infinity minus lower limit e power minus s into t into 0 by s square plus a square minus s into sin a into 0 minus a into cos a into 0. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. e పవర్ మైనస్ ఇన్ఫినిటీ e పవర్ ఇన్ఫినిటీ కదా రాస్తే ఫస్ట్ ది e పవర్ minus infinity divided by s square plus a square టూ నాట్ ఫోర్ క్లాస్ స్టార్ట్ అయ్యమ్మా. కంటిన్యూ చేయమా అక్కడి నుంచి. నన్ను మింగుతున్నారు కదా. పోస్ట్ కదా పోస్ట్ కదా బూస్ట్ తాగడానికి వెళ్ళాడమ్మా. కట్ అయిపోతుంది, హీట్ అయిపోతుంది, ఓవర్ హీట్ వల్ల కట్ అవుతుంది. చూడండి ఇక్కడ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ 0 కాబట్టి e పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ సంథింగ్ ఇస్ ఆల్వేస్ 0. కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ హోల్ ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ ఇస్ 0. కాబట్టి ఫస్ట్ వాల్యూ 0 రాస్తున్నాను. 0 మైనస్
రైట్ e పవర్ 0 అంటే ఎంత e పవర్ 0 అంటే 1 బై e పవర్ 0 అంటే 1 రాయండి టైమ్స్ 0 మైనస్ e పవర్ 0 అంటే 1 కాబట్టి 1 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ s into 0 కాబట్టి 0 మైనస్ a into 1 a రాసి మిగిలిన ఎంత ఉన్నాయి మైనస్ 1 బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ a ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి ప్లస్ కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మిగిలిన రాయడం ఏమవుతుంది a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫ్రెండ్ therefore L of sin at is equal to a by s square plus a square. Sin at is equal to a by s square plus a square. The fourth one. Next రాయండి fifth one. L of cos 80 s by s square plus a square. ఇది కూడా ఫస్ట్ డెఫినేషన్ రాయండి సేమ్ అదే ప్రాసెస్ ప్రూఫ్ రాయండి by the definition of Laplace transform L of f of t is equal to integral 0 to infinity e power minus xt f of t into dt. Here f of t is equal to how much cos 80. Now we have to substitute the value in the definition. F of t is replaced by cos 80, then integral 0 to infinity e power minus st cos 80 into dt. Again, this is integration formula. Integral e power ax into cos bx dx. That's e power ax by a square plus b square a cos bx plus b sin bx ఈ ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ e power ax into cos bx dx is equal to e power ax by a square plus b square into a cos bx plus b sin bx. ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేయండి దానికి అరే మళ్ళీ వెళ్ళిపోయారా నువ్వు చెప్పరు సార్ ఈసారి నేను వెళ్తాను పూస్తాను నువ్వు వెళ్ళు యోగేష్ నీకు ఆర్లు ఇస్తాను యోగేష్ ఏ సుధీర్ చెప్పు ఆడు సుధీర్ బాబు చెప్పు ఏ బాబు ఏడు బాబు ఎస్ఆర్ అని అర్థం ఏంటి రాత్రం ఏంటి ఆడతా చూడు